సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనం ఏం మాట్లాడుకున్నాం? టైం, స్పీడ్, డిస్టెన్స్ కోసం అయితే మాట్లాడుకున్నాం, అవునా నాన్న? సో ఆల్రెడీ మనం టైమ్, స్పీడ్, డిస్టెన్స్ కాన్సెప్ట్ అయితే క్లియర్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ మరియు దానికి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్ అయితే చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా మార్క్స్ రావాలి అంటే టైం, స్పీడ్, డిస్టెన్స్లో ఒక హిడెన్ వెపన్ అయితే ఉంది. అదేంటో తెలుసా? బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మీరు ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా అర్థమైతే ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ కూడా తప్పకుండా వస్తుంది, ఓకేనా? సో ఒక క్వశ్చనే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. కాంపిటేటివ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? సో ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వీడియోని కాన్సెప్ట్ని చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లాజిక్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈస్ బోట్, వాట్ ఈస్ స్ట్రీమ్స్ అని. సో ఓకేనా? సో బోట్ అంటే ఏంటి? పడవ. సో బోట్ మీన్స్ పడవ, ఓకే. స్ట్రీమ్స్ మీన్స్ వాటర్, లైక్ నది అంటారు కదా. సో వాటర్ ఫ్లో అనుకోవచ్చు మనం. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒకటి చూడనా. సో బోట్ అనేది వాటర్లో వెళ్తుంది అనుకో, వాటర్ కూడా ఫ్లో అవుతుంది కదా, వాటర్ కూడా ఫ్లో అవుతూనే ఉంటుంది, బోట్ కూడా నడుస్తూ ఉంటుంది. సో ఈ రెండింటికి స్పీడ్ ఉంటుంది కదా. బోట్ వెళ్తుంది అంటే దానికి స్పీడ్ ఉంటుంది, సో వాటర్ ఫ్లో అవుతుంది అంటే దానికి స్పీడ్ ఉంటుంది, అవునా? సో ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి నా, ఓకేనా? సో ఈ రెండింటికి కూడా ఫస్ట్ ఏముంటాయి? స్పీడ్ అనేది ఉంటుంది. బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్, ఓకేనా? ఓకే కదా నాన్న? ఇది అర్థం కాకపోతే టాపిక్ కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది, ఓకే? ఇది క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? సో ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాం. డౌన్ స్ట్రీమ్, ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ఫస్ట్ వన్ ఏంటన్నా? ఇది ఇంపార్టెంట్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏం కాదు, ఎగ్జాంపుల్గా వాటర్ డైరెక్షన్లో వెళ్ళడం అంతే. ఎగ్జాంపుల్గా మీకు ఇంకా చెప్పాలంటే ఇది ఒక బోట్ అనుకుంటే వాటర్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంటే కనుక, సో బోట్ కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్ళడం, సేమ్ డైరెక్షన్. ద బోట్ అండ్ ద వాటర్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి అయితే ఉంది నాన్న. సో బోట్ ప్లస్ వాటర్ సేమ్ డైరెక్షన్స్ ఉంటే ఏమంటారు? డౌన్ స్ట్రీమ్ అని అయితే అంటారు, ఓకేనా? సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది దీన్ని బట్టి, ఎందుకంటే Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs and strategies for competitive exams. వాటర్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, బోటు వెళ్తుంది. సో దీని ఫార్ములా ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, ఓకే? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, ఇది మనకు ఫస్ట్ ఫార్ములా, ఓకేనా? దీన్ని అయితే మనం హైలైట్ చేద్దాం. బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఉంది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి అప్ స్ట్రీమ్ అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. ఎగ్జాంపుల్గా బోట్ అనేది ఈ రూట్లో వెళ్తుంటే కనుక, సో వాటర్ అనేది ఈ ఫ్లోలో వెళ్తుంది. ఆపోజిట్ వాటర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే బోట్ అనేది మనకి రైట్ సైడ్ అయితే వెళ్తుంది, ఈ విధంగా అన్నమాట, ఓకేనా నాన్న? క్లారిటీగా అర్థమైంది కదా? సో దీనికి ఫార్ములా ఏంటంటే అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఆపోజిట్కి, ఓకే కదా నాన్న? సో ఈ రోజైతే నువ్వు ఈ రెండు క్లారిటీగా తెలుసుకుంటావో నీకు ఇక్కడితో బాగా కాన్సెప్ట్ అనేది అర్థమైందంటే నాన్న. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తా. సో అది ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్ అయితే చేద్దాం, ఇంకెంతసేపు అని.
సో ఇక్కడ నేను ఒకటైతే అనుకుంటున్నాను నాన్న. సో మనం షార్ట్ కట్ యూస్ చేసుకోవడం బెటర్ ఏమో. బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటాను. స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని అయితే అనుకుంటా. గుర్తుపెట్టుకోండి. ఓకే, షార్ట్ కట్ అంతే, జస్ట్ ఏం కాదు. సో మీరు ఎలా తీసుకోవాలని రూల్ కూడా లేదు. ఓకేనా నాన్న? సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ప్లస్ సో డౌన్ ఫస్ట్ ఇది అయితే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ ఇది చూద్దాం. సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏంటి నాన్న ఫార్ములా ప్రకారం డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఎస్, ఇది ఫార్ములా. అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎన్, అంతే. ఎంత సింపుల్ ఉంది ఇప్పుడు చూడు. జస్ట్ ఒక ప్లస్ ఒక మైనస్ నానా, అంతే. రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ దిగిపోతుంది. ఓకేనా? జస్ట్ ఒక ప్లస్ ఒక్కటి మాత్రమే. సో ఇఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్స్ గివెన్ ఇస్తే కనుక మనం ఎలా చేయాలో చెప్తా. డౌన్ బోట్ స్పీడ్ చూసుకో, మనకి ఏంటి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఓకేనా? ఎలా చేయాలంటే కనుక డౌన్ ప్లస్ అప్. ఫస్ట్ ఇది ఏంటన్నా, మనకి బోట్ స్పీడ్ ఇస్తే కనుక డౌన్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనం డౌన్ ప్లస్ అప్ బై 2 చేయాలి. ఓకే, స్ట్రీమ్ స్పీడ్ ఇస్తే కనుక మనం ఎలా చేయాలి తెలుసా? సింపుల్, సేమ్ డౌన్ మైనస్ అప్ బై 2, అంతే. ఇది డైరెక్షన్ ఫార్ములా. సో ఇది మనకి చాలా చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవుతారో సో మీకు బేసిక్గా 2 విషయాలు అయితే తెలియాలి నాకు. ఒకటి, ఏ క్వశ్చన్ వదలకూడదు, ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ అయితే అవ్వాలి. సో మన ఛానల్లో ఆల్రెడీ మీకు కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి. ఏంటి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి వాటిది డ్రైవ్ లింక్స్ కూడా ఇస్తాం. మీకు ఆ లింక్స్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ అయితే కనబడతాయి. సో ఆ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా నాన్న? సో ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చూద్దాం. సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 km/h అనుకోవచ్చు. ఓకేనా నాన్న? అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h అనుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి, డౌన్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఇచ్చినప్పుడు నేను ఎలా చేయాలి, ఈ ఫార్ములా అయితే వాడమని అయితే చెప్పా. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం నాన్న, డౌన్ ప్లస్ అప్ అన్నాడు. ఓకేనా? సో ఈ 2 ఇచ్చాడు, ఇది డౌను ఇది అప్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది చెయ్యాలి. డౌన్ అంటే ఎంత నాన్న, 10 ప్లస్ అప్ అంటే 6/2 అంటే ఎంత, 16/2 ఈజ్ ఈక్వల్ టు 8 km/h. ఇది ఓకేనా? ఇది 8 km/h స్పీడ్. ఓకేనా? నెక్స్ట్ స్టెమ్ స్పీడ్ చూద్దాం. స్టెమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలని చెప్పాను, డౌన్ మైనస్ అప్. ఓకే, ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు, సేమ్ తీసుకోవచ్చు, 10 or 6. సో ఇప్పుడు మనం ఎలా చేయాలన్నా, డౌన్ మైనస్ అప్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి డౌన్ ఎంత, 10 మైనస్ అప్ అంటే ఎంత, 6/2. ఓకే, అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 2 km/h అయితే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు చెయ్యాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం నాన్న, ఫాస్ట్గా. ఇక్కడ మనం ఏం తీసుకొచ్చినానా, సో బోట్ స్పీడ్ ఎగ్జాంపుల్గా మీకు ఎలా చెప్పచ్చు. ఓకే, బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12 km/h. ఓకేనా? స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h. ఓకే, సో ఈ 2 అయితే మనం తీసుకున్నాం కదా నాన్న. సో ఇప్పుడు ఏమవుతుంది, డౌన్. సో మనం సింపుల్గా కాల్కులేట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనం ఇది వాడుతున్నాను, గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడుతున్నాం నీకు చెప్పనా, బోట్ స్పీడు స్ట్రీమ్ స్పీడు. సో ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకున్నానా, మనకి ఎప్పుడైతే డౌన్ అప్, సో డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ మనకి వాల్యూస్ ఇస్తాడో
అప్పుడు మనం ఈ ఫార్ములా అయితే వాడాలి నాన్న. సో ఎప్పుడైతే మనకి ఓన్లీ బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ మాత్రం ఇస్తాడో, సో నేను చెప్పాను ఇక్కడ, సో ఏంటి బోట్ స్పీడ్ ఇచ్చాడు, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. సో అంటే మనకి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎంత నాన్న, ఇక్కడ 15 km/h. ఓకేనా నాన్న. సో నెక్స్ట్ మనకి అప్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. బోట్ స్పీడ్ అంటే 12, స్ట్రీమ్ అంటే 3, అంటే 12 - 3 అంటే 9 km/h. సో ఇది నేను ఈ ఫార్ములా వాడాను. ఈ ఫార్ములా వాడుకొని మీకు ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. సో కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో క్లారిటీగా చూడండి, నేను ఇచ్చే క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయన్నాను. ఓకేనా ప్లీజ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీ అయితే అవుతుంది. ఓకేనా నాన్న. సో నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే, మెయిన్గా చెప్తాను నాన్న, ఇప్పుడు కూడా అప్ స్ట్రీమ్ అనేది యాడ్ చేసేస్తారు. ఓకేనా. అప్ స్ట్రీమ్ ఇక్కడ మనకి ఇప్పుడు కూడా చూడన్నా మైనస్సే ఉంది. ఇక్కడ చూడు అప్ స్ట్రీమ్ ఇక్కడ కూడా మైనస్సే ఉంది. సో కాకపోతే ఇక్కడ మనకి డౌన్ అప్వర్డ్ ఫార్ములా ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏంటి బయట చేస్తున్నాం, రిమైనింగ్ అంతా ఒకటే నాన్న. ఓకేనా. సో ఆ మిస్టేక్ అయితే చెయ్యొద్దు. ఓకేనా నాన్న. క్వశ్చన్స్లో టైం ఇచ్చిన స్పీడ్ లాగా ట్రీట్ చేస్తారు. ఓకేనా. టైంని కూడా కొంతమంది టైం ఈక్వల్ టు స్పీడ్ అనుకుంటారు. సో ఇది తప్పు నాన్న. ఇదైతే చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకేనా. సో టైం ఇచ్చాడంటే కనుక మీరు ఖచ్చితంగా చూసుకోవాలి ఏ ఫార్ములా వాడాలి, టైం ఇచ్చారు అని. ఓకేనా నాన్న. సో ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఏంటంటే యూనిట్స్ అనేది మిక్స్ చేసేస్తారు ఎప్పుడు కూడా. అంటే km/hని m/s ఇవన్నీ మిక్స్ చేస్తారు. ఇలా చేయకండి ఎప్పుడు కూడా. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మోస్ట్లీ క్వశ్చన్స్ ఇలా వస్తాయి నాన్న. ఎలా అంటే కనుక స్పీడ్ ఫైండ్ చెయ్యి, స్పీడ్ ఫైండింగ్, ఓకే, టైం ఫైండ్, డిస్టెన్స్ ఫైండ్, ఓకేనా, రేషియో క్వశ్చన్స్, ఇవన్నీ వస్తాయి నాన్న. బేస్ ఒకటి స్పీడ్ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. సో అది తెలియాలంటే మీరు మన ముందు వీడియో అయితే చూడాలి నాన్న. సో ప్లీజ్ తప్పకుండా వెళ్ళైతే చూడండి. ఓకేనా. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కాదు, లాజిక్ అర్థం చేసుకోవడం. మీరు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ డిఫరెన్సెస్ క్లియర్గా చూస్తే ఈ టాపిక్ ఫుల్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి నాన్న. ఓకేనా. సో ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ టాపిక్కి మీరు ఫ్రీ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఖచ్చితంగా చూడండి. నువ్వు ఫార్ములాస్ మాత్రమే రాస్తే కనుక ఫెయిల్ అయిపోతావు. లాజిక్ ప్లస్ ప్రాక్టీస్ లేకుండా వేస్ట్. ఓకేనా. మినిమంగా ఒక డేకి 20 to 30 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. సో ఓన్లీ బేసిక్స్ తెలుసుకో 2 to 3 days, అండ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ట్రై చేయి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్లో కాంపిటేటివ్ వీడియోస్ మీకు అర్థమవుతాయి కనుక సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీకోసం నేను ఇప్పుడు కూడా ఉంటాను. సో ఫ్రీ పీడిఎఫ్స్ అన్ని ప్రొవైడ్ చేసే ఓన్లీ ఒకే ఒక ఛానల్ మన ఛానల్ మాత్రమేనా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.